నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్ చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన ఎమ్మెల్యే పరిటాల సునీత తాగునీరు, రోడ్డు నిర్మాణాల కోసం వినతి పత్రం అందజేసిన సునీత మంత్రులు లోకేష్, రామ్ ప్రసాద్ రెడ్డి, జనార్దన్ రెడ్డిలతో కూడా భేటీ. నియోజకవర్గంలోని సమస్యల్ని వివరించి నిధులు ఇవ్వాలని కోరిన సునీత సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆమె పవన్ కళ్యాణ్ ఛాంబర్ లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తమ నియోజకవర్గంలో తాగునీరు, రోడ్ల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. వేసవికాలం మొదలైన నేపథ్యంలో నియోజకవర్గంలో తాగునీరు సమస్య తీవ్రంగా మారిందని, దీని వలన గ్రామస్తులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో అత్యవసర నీటి సరఫరా పనులను అమలు చేయడం కోసం సిడబ్ల్యూఎస్ కు నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతపురం రూరల్ మండలంలోని 27 గ్రామాలకు మరియు ఆత్మకూరు మండలంలోని 25 గ్రామాలకు ఇస్తున్న సమగ్ర సురక్షిత మంచినీరు పథకం ఇంతవరకు సత్యసాయి నీటి పథకంపై ఆధారపడి ఉందన్నారు. పథకం ఏర్పాటు చేసి 30 సంవత్సరాలైనా ఇప్పటికీ అంతరాయాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ 52 గ్రామాలకు గాను 50 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అనంతపురం రూరల్ మండలంలోని 12 గ్రామాలకు, రాప్తాడు మండలంలోని 26 గ్రామాలకు ఇంతవరకు సరైన నీటి సౌకర్యం లేక తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతపురం రూరల్ ప్రాంతాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పైప్ లైన్ల మరమ్మతులు చేయడంతో పాటు 2 MLD స్లో శాండ్ పిల్లర్ల స్థానంలో 6 MLD రాపిడ్ శాండ్ పిల్లర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు 55 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని రామగిరి, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి మండలాల్లో అన్ని గ్రామాలకు తాగునీటి అవసరాలకు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి సిడబ్ల్యూఎస్ పథకం నిర్మాణానికి 180 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. దీంతో పాటు రామగిరి, కనగానపల్లి, సీకేపల్లి, రాప్తాడు, ఆత్మకూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో రోడ్లు చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాయన్నారు. దీని వలన చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇక్కడ రోడ్ల పునర్నిర్మాణం కోసం 11.50 కోట్ల రూపాయలు అవసరం ఉన్నందున నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. తాగునీటి అవసరాలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలంలో జలజీవన్ మిషన్ క్రింద చేస్తున్న పనులకు సంబంధించిన బిల్లులతో పాటు ఈ 11.50 కోట్ల రోడ్డు పనులకు అనుమతులు మంజూరు చేస్తామని, గతంలో అడిగిన రోడ్డు పనులను వెంటనే ప్రారంభించవచ్చని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులు, సమస్యలపై మంత్రులను కలిసిన ఎమ్మెల్యే సునీత రాప్తాడు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అలాగే సమస్యలపై ఎమ్మెల్యే పరిటాల సునీత పలువురు మంత్రులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. అసెంబ్లీ లాబీలోనే మంత్రి నారా లోకేష్ ని కలిసి ఆత్మకూరు మండలం కేంద్రంలోని జూనియర్ కళాశాలకు ఆడిటోరియం, కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం 60 లక్షల రూపాయలు కేటాయించాలని కోరారు. ఆత్మకూరు మండలంలో SC/ST జనాభా ఎక్కువగా ఉండడం వలన APSWR స్కూల్ మంజూరు చేయాలని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పెండింగ్ లో ఉన్న నసనకోటలో MGP బాలికల గురుకుల జూనియర్ కాలేజీ ఫైల్ క్లియర్ చేయాలని కోరారు. రామగిరి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల కోసం హాస్టల్ మంజూరు చేసి భవన నిర్మాణానికి 2.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరో మంత్రి మండలి రామ్ ప్రసాద్ రెడ్డిని కలిసి కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి మండల కేంద్రాల్లో అసంపూర్తిగా ఉన్న స్పోర్ట్స్ స్టేడియంలను పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆత్మకూరు మండలంలో నూతన స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి జనార్దన్ రెడ్డిని కలిసి అనంతపురం బైపాస్ కనగానపల్లి రోడ్డుకు 30 కోట్ల రూపాయలు, కనగానపల్లి చెగరచెట్టుకు 20 కోట్లు, ధర్మవరం కళ్యాణదుర్గం రోడ్లకు 22 కోట్లు, అనంతపురం చింగిచెర్ల రోడ్డుకు 18 కోట్లు మంజూరు చేయాలని కోరారు. దీనిపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. అధికారులతో మాట్లాడి సంబంధిత పనులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.